MLA Vasanta Krishna Prasad awarded incentive cash prizes from his personal funds to government school students who excelled in the 10th and intermediate examinations. He participated in the Rising Star program organized by NTR in Malavaram district, aiming to motivate high-performing students without any political bias. The MLA extended special congratulations to Bhokia Harini, who secured the state first rank in BIC and assured her full support for her higher education expenses. ఎందుకంటే మైలవరం నియోజకవర్గంలో వందలాది మంది పిల్లలు 10th క్లాస్ అప్లై అయి ఉంటారు. వాళ్ళలో ఈ 100 మంది ఇక్కడికి వచ్చి మనం సమావేశం అవడం మీ ప్రతిభ కారణం కాబట్టి మీరు నేను మరియు కలిసి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటాము. ఈ రోజు నేను పెట్టిన ఈ సమావేశానికి ఏ రకమైనటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. నేను మీ పిల్లలందరిలోకి నేను మీ పెద్దవాడిని, మీ పెద్దనాన్న లాంటి. ఎందుకంటే మీ తల్లిదండ్రులందరూ నాకంటే చాలా చిన్నవాళ్ళు. ఎందుకంటే నా పిల్లలు మొత్తం చదువులు పూర్తయిపోయింది. దాదాపుగా నా కూతురు పెళ్లి కూడా చేశారు కాబట్టి సహజంగా 99% మీ తల్లిదండ్రులు నాకంటే చిన్నవాళ్ళే ఉంటారు. కాబట్టి ఒక పెద్దనాన్నగా నేను కూడా మీ కుటుంబ పెద్దగా మీకు 4 మంచి మాటలు చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను. పేదరికం అడ్డం కాదు, చదువుకి ప్రతిభకి కులం అడ్డం కాదు, మతం అడ్డం కాదు. మనం జీవితంలో రాణించాలంటే క్రమశిక్షణ అత్యవసరం. ఖచ్చితంగా ఇక్కడ వచ్చి కూర్చున్న పిల్లల్లో మీకు ఆ క్రమశిక్షణ ఉండబట్టే మొదటి 3 దేశాల్లో మొదటి ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాసు స్కూల్లో 3rd పొజిషన్లో మీరు వచ్చారంటే ఖచ్చితంగా మీకు క్రమశిక్షణ, మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం మీకు ఉంది. ఇక్కడికి వచ్చినది దిశ ఈ స్థాయికి మీరు అందుకున్న దానికంటే ఇంకా పై స్థాయికి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మైలవరం నియోజకవర్గంలో వందలాది మంది పిల్లలు 10th క్లాస్ అప్లై అయి ఉంటారు. వాళ్ళలో ఈ 100 మంది ఇక్కడికి వచ్చి మనం సమావేశం అవడం మీ ప్రతిభ కారణం కాబట్టి మీరు